నమస్తే, మీరు చూస్తున్నారు రైతన్నకి తోడుగా. ఈ రోజు అయితే మాత్రం మనం బాపట్ల జిల్లా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఈ చుట్టూ మన హైవేకి అటువైపు ఇటువైపు కూడా ఎక్కువగా ఈ డెకరేషన్కి ఉపయోగించేటటువంటి పంటనైతే పండిస్తూ ఉంటారు. అసలు చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఈ పంట ఎక్కడికి వెళ్తుంది, ఏంటి అసలు ఇది ఏంటి, ఎందుకు అది చిన్న చిన్న మొక్కలప్పుడే కోసి మూటలకు ఎత్తుతుంటారు అని చెప్పి హైవే మీద వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇదైతే చూస్తూ ఉంటారు కదా. దీని గురించి మీకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ రోజు అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మన ఛానల్ చూస్తున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి తోడుగా. ఇప్పుడు మనతో పాటు ఈ పంట పండిస్తున్నటువంటి రైతు నాగిరెడ్డి గారు ఉన్నారు. అసలు ఏంటి ఇది, ఎలా సాగు చేసుకోవాలి, అసలు దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఏంటి అనేది పూర్తి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం నాగిరెడ్డి. నమస్కారం సార్. ఇప్పుడు మేమైతే రోడ్డు మీద అనేక సార్లు తిరుగుతూ ఉంటాం అటు ఇటు. దీని గురించి అయితే ఇంతవరకు అయితే నాకైతే తెలియదు, తెలుసుకున్నామన్న ప్రయత్నంతో మేము అడుగుతాం. అసలు దీన్ని ఏమంటారు, దీని పేరు ఏంటి అసలు? దీన్ని లైన్ ఆకు అంటారు. లైన్ ఆకు అంటారు. ఓకే, డెకరేషన్ లో ఉపయోగపడుతుంది. పెళ్లిళ్ళకి, డెకరేషన్లకి, ఓకే, మన ఇంటి అదే ఫంక్షన్లకి డెకరేషన్ చేసుకుంటాను. ఓకే, అంటే ఫంక్షన్ డెకరేషన్ అంటే ఇప్పుడు మనకి పెళ్లిళ్ళు అంటే ఒక సీజన్ లోనే ఉంటాయి, ఆ సీజన్ లో మాత్రమే కదా. మీరు ఎప్పుడు చూసినా ఇది పండిస్తూనే ఉంటారు కదా, 365 రోజులు పండిస్తారు కదా. దీని మీద బతికేది, దీన్ని వదిలేలేం కదా. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది, దీని విత్తనాలు ఎలా దొరుకుతాయి, దీన్ని సాగు చేసుకునే విధానం అనేది ఏం లేదు. ఓకే, ఇది కటింగ్ అయింది కదా, నాటుకుంటామే. ఇది మళ్ళీ నాటుతామే. ఇప్పుడు దీన్ని అసలు ఫస్ట్ ప్రిపేర్ ఎలా చేసుకుంటే ఏ సమయంలో నాటుతారు దీన్ని? దీన్ని పండగ సీజన్ లో ఎక్కువ వెళ్తాయి. ఓకే, మామూలుగా ఇప్పుడు అన్ సీజన్ జరుగుతుంది, అంటే పెళ్లిళ్ళు జరగని సీజన్ లో అన్ సీజన్ ఓకే తక్కువగా వెళ్ళిద్ది. ఓకే, పండగల సీజన్ లో ఎక్కువ వెళ్ళిద్ది. ఓకే, ఆ టైంలోనే మనకి ఇది గిట్టుబాటు అవుతుంది. ఓకే, గిట్టుబాటు అవుతుంది. దీన్ని ఇప్పుడు అసలు మీరు ఫస్ట్ ఎలా రెడీ చేసుకుంటారు? భూమిలో ఎంత సాగు చేస్తున్నారు మీరు? రెడీ చేసేది ఏం లేదు, మనం నాటుకుంటే 4 రోజులకి వచ్చింది. ఇది 4 రోజులకి పంట వచ్చింది. 4 రోజులకి వచ్చింది. ఓకే, ఈ మొక్క నాటితే. ఓకే, ఇంత మొక్క నాటుతారు మీరు? ఇది ఇలా నాటుతాం. ఓకే, అలా అంత మొక్క నాటుకుంటారు. నాటుకున్న తర్వాత ఆ ఎన్ని రోజులకి? 4 రోజులకి. దానికి అది పంట రావడానికి ఏమన్నా వాడతారా? సూపర్లు, బలం మందులు కూడా కొట్టాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం పంట తీసుకున్న తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకి మళ్ళీ కట్ చేస్తారు దీన్ని? మళ్ళీ 4 రోజులకి. నెల రోజులకి వచ్చింది, మళ్ళీ 4 రోజులకి వచ్చింది. నెలకు ఒకసారి. దీనికి వాటర్ పద్ధతి ఎలా ఇవ్వాలి? వాటర్ డైలీ పెట్టాలి. ఓకే, డైలీ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇటు చూసినా సరే ఈ డెకరేషన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని మార్కెట్ చేసుకునే విధానం ఎలా అసలు? మార్కెట్ విధానం అంటే అక్కడ మనం వాళ్ళతో, హైదరాబాద్ వాళ్ళతో, విజయవాడ వాళ్ళతో మాట్లాడుకొని మనమే ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఒక సపోజ్ ఇది ఎన్ని కేజీలు ఉంటది? 70-80 కేజీలు ఉంటది. ఇప్పుడు ఇది మంచి సీజన్ లో, మంచి పెళ్లిళ్ళ సీజన్ లో మంచి అయితే ఇప్పుడు సపోజ్ మీరు ఎంత సాగు చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇది ఎకరానికి ఎన్ని మూటలు వస్తుంది? ఇలాంటి ఎకరానికి 80 మూటలు అట్లా 80 మూటలు వస్తుంది. ఇప్పుడు ఆ 80 మూటలకి ఆ మంచి సీజన్ అయితే ఎంత కాస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది? మంచి సీజన్ అయితే 1 లక్ష రూపాయలు దాకా వస్తాయి. ఈ 80 మూటలకు 1 లక్ష వస్తుంది. 1 లక్ష మీకు ఖర్చు, ఈ పిండ్లు, ఒక 50,000 మిగులుతాయి. 50,000. అదే ఒకవేళ పెళ్లిళ్ళ సీజన్ ఉండదు, మీకు నెల వచ్చింది, అప్పుడు మనకి ఇంకా 10,000 ఎక్స్ట్రా అవుతాయి. అప్పుడు అవుతాయి. ఏంటంటే వదులుకోలేం కదా. మీరు ఒకవేళ కానీ నెల సీజన్ లేనప్పుడు దీన్ని అట్లా కొయ్యకుండా ఆపడానికి లేదా? పాడైపోయింది, పని రాదు, పోత వచ్చేసింది. ఇది మనకు పనికి వచ్చినా రాకపోయినా సరే మనం కోసేయాలి. దీని అయితే కొయ్యాలి. ఎలా వచ్చేసింది. ఓకే, ఇది మార్కెట్ ఉండదు, ఎలా వచ్చింది? అసలు కొంటారు దాన్ని. ఓకే, నీట్ గా ఉన్న దాన్ని మాత్రమే కొంటారు. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు హైదరాబాద్ మార్కెటింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉంటుంది? ఇది ఓన్లీ ఒక మన ఏరియా, బాపట్ల ఏరియా వాళ్ళే? లేకపోతే ఇంకెక్కడ? బాపట్ల ఏరియా మట్టికే. బాపట్ల ఏరియా మీ వరకు డైరెక్ట్ వాళ్ళే వచ్చి మీతో డీల్? మనం ఫోన్ కాంటాక్ట్ లో ఓకే చదువుతా ఉంటారు, మనం పంపిస్తా ఉంటాం. అంటే హైదరాబాద్ పెళ్లిళ్ళు ఎక్కువ కదా. అవును, తెలంగాణ బాగా వెళ్ళింది. ఓకే, మీకు ఇప్పుడు ఈ పంట ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు నారెడ్డి గారు? నేను దాదాపు 18-19 సంవత్సరాలు చేస్తాను. 18-19 సంవత్సరాలు. మీకు అసలు ఇది ఎలా అనిపిస్తుంది ఈ డెకరేషన్? ఇది పెద్ద చాకరీ. ఇప్పుడు సీజన్ అయితే సంతోషమే వచ్చింది. ఓకే, అన్ సీజన్ అయితే ఏడిపే. ఇప్పుడు 10 రూపాయలు ఉంది ఇది. ఓకే, దీన్ని మనం పెట్టుబడి కూడా రాదు. రాదు. ఒక ఎకరం వచ్చాం అనుకో, 50,000 వస్తాయి. 30,000 రూపాయలు దానికే పోతుంది. మన చాకరీ ఏంది, మనం ఏంది, మన ఇంట్లో వాళ్ళు ఏంది, అది ఏదో ఇక మీరు ఏంటంటే దాన్ని వదిలేయలేక వ్యవసాయం అంటేనే అట్లా ఉంది కాబట్టి. ఇప్పుడు దీని ఒకవేళ కానీ మా వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా డైరెక్ట్ మార్కెటింగ్ ఉన్న వాళ్ళు కానీ మీ నెంబర్ అడిగితే ఇవ్వమంటారా? ఇబ్బంది. ఓకే, ఇదండి ఇప్పుడు మన నాగిరెడ్డి గారికి. ఇప్పుడు ఏ వ్యవసాయంలోనైనా ఏ సాగులైనా ఒడిదుడికి అయితే కష్టం, కానీ చూస్తానికి అయితే హైవే మీద నుంచి మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక గ్రీన్ గా పచ్చగా ఎప్పుడు కోసినోళ్ళు కోసినట్టే ఉంటారు. రైతులు ఎప్పుడు 24 గంటలు ఈ పొలాల్లోనే ఉంటారనమాట. ఇది చూసి అసలు ఏంటి ఈ వీడియో అనేది చేయాలన్న ఉద్దేశం ఎప్పటి నుంచి అనుకున్నాను. నాకైతే నాగిరెడ్డి గారు అయితే సహకరించినందుకు కృతజ్ఞతలండి. ఇది ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మనకి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్న తోడుగా.